ప్రభునామమున అందరికి శుభములు, వందనమన్నతులండి. ఈరోజు మనము మన కష్టము మన సంపాదన గురించి చిన్న ఒక వచనంలో మనము ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనము. మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకునేవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకున్నంట. ఎవరంట? కష్టము చేసి సంపాదించుకున్నవారు వారి ఆస్తిని వృద్ధి చేసుకుంటారంట. మరి మనలో చాలామంది కూడా అంటూ ఉంటారు కదండి, మనం అంటూ ఉంటాం కానీ ఆచరణలో పెట్టము. అదే మోసముగా అన్యాయంగా ఎక్కడైనా డబ్బు వస్తుంది, సొమ్ము వస్తుంది అని అంటే దాని వైపు మనము ఆశపడేవారంగా ఉంటాము. ఉదాహరణకు చెప్తే మనుషుల మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు 1000 రూపాయలు పెట్టి మనం అందులో జాయిన్ అయితే నెక్స్ట్ మంత్కి మనకు 2000 వస్తుందంట. అర్థమైందా? లేదు 10% మనకు మంత్లీ వస్తుందంట, 20% మనకు మంత్లీ వస్తుందంట అని చెప్పానంటే దానికి అందరూ ఇన్వెస్ట్ చేస్తారు, అందరూ అమౌంట్ పెడతారు. ఒక్కొక్క టైంలో నేను కూడా పెట్టాలని ఆశపడ్డాను. అయితే ఎలాగున మనము ఆశ చూపిస్తూ ఉంటామంటే కష్టపడకుండా మనకు రావాలి, మనం పైకి ఎదగాలి అని అనుకుంటూ ఉంటాము. ఎందుకంటే ఎక్కువ కష్టాలు మేము పడలేము అన్నట్లు అలాగున మనం బాధపడుతూ అలాగున ఆలోచిస్తూ ఉంటాం. సాధ్యమైనంత వరకు వయసులో పెద్దవారు, ఒక అనుభవం కలిగిన వారైతే తప్పనిచ్చి మిగతా వాళ్ళు అని అంటే 90% అంటే బహుశా అలా ఆలోచించే వాళ్ళు 10% ఉంటే ఎలాగా కష్టపడితే కానీ ఏది రాదండి. ఒకవేళ వచ్చినా అది నిలబడదు. ఒకవేళ అందులో మనం పెట్టినా మనం మోసపోతాము, లేదా మనకు అంతకంతకు పోతుంది అని ఇలా ఈ మైండ్ వేలో ఆలోచించే వాళ్ళు 100లో 10% మెంబర్సే ఉంటారండి. మరి 90 మెంబర్స్ చిన్న వయసు కానివ్వండి, వారి వయసును బట్టి వారికి తెలియక కానివ్వండి. ఇప్పుడు ఉదాహరణకి చెప్తే అప్పుడు నాకు చిన్న వయసు, నాకు అంత తెలియదు, అయినా నేను ఎక్కడ ఇన్వెస్ట్ చేయలేదులేండి, ఈజీగా వస్తుంది అని అంటే అలా ఆలోచిస్తాం. ఒక్కసారి మాత్రం మోసపోయానండి. ఏమనంటే పేపర్లో యాడ్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? మీరు డైలీ మీరు మా కంపెనీ నుండి 100 మెసేజెస్ మీరు పంపిస్తే మేము మీకు శాలరీ ఇస్తాము అని చెప్పి ఒక మెసేజ్ పేపర్లో యాడ్ ఇచ్చారనమాట. యాడ్ ఇస్తే నేను దాన్ని చూసి వాళ్ళకి కాల్ చేశాను. వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఏమని చెప్పారంటే, మీరు మాకు ఒక 1000 రూపీస్ పెట్టి మీ పేరు రిజిస్టర్ చేసుకోండి, రిజిస్టర్ చేసుకుంటే మీ ఇంటికి మా కంపెనీ మొబైల్ వస్తుంది, ఆ మొబైల్లో మీరు డైలీ 100 మెసేజ్ షేర్ చేయాలి, అప్పుడు మీకు మంత్లీ ఇన్కము మీకు శాలరీ వస్తుంది అని చెప్పారు. చెప్తే మా హస్బెండ్ నుండి లేదు అవన్నీ ఆ మోసాలు అవన్నీ వేస్ట్ అని చెప్పారు. చెప్తే నేను వినలేదండి. ఒకవేళ పోతే 1000 రూపాయలే కదా, ఒకవేళ వస్తే నెలకు జీతం వస్తుంది కదా అని చెప్పి అన్నాను. అని 1000 రూపాయలు కట్టాను. తర్వాత వాడికి ఎన్నిసార్లు మొత్తుకున్నా కూడా అతను ఫోన్ లిఫ్ట్ చేసింది లేదు. అతని వైఫ్ లిఫ్ట్ చేసి ఎవరండి అని చెప్పి కోపంగా మాట్లాడేసి పెట్టేసింది. మళ్ళీ అతనికి పిల్లలు కూడా ఉన్నారు. అలాగున మోసాలు అన్యాయాలు చేయడము మనము చూస్తూ ఉన్నాము. కాకపోతే మన మధ్యలోనే వాళ్ళు ఉన్నారు అన్నది మనకు తెలియదు, కానీ మనం గ్రహించలేము. కానీ అలాగున సమాజంలో మోసాలు, అన్యాయాలు, దొంగతనాలు జరుగుతున్నాయి. అలా చేసిన సంపాదన ధనము క్షీణించిపోతుందంట. క్షీణించిపోతుందనంటే నువ్వు బంగారం తిన్నా, మాంసం తిన్నా కూడా నీ శరీరము, నీ ఆరోగ్యము కూడా రోగాన పడి రోగిష్టి జీవితము అవుతుందే కానీ ఇంకా అంతకంతకు మనం నశించిపోతామే కానీ మనము బాగుపడతాము అన్నది దేవుని వాక్యం సెలవివ్వట్లేదు. అయితే ఎప్పుడైతే నువ్వు కష్టపడి దాన్ని సంపాదిస్తావో, కష్టపడి మనము సంపాదిస్తామో అప్పుడు మన ఆస్తి వృద్ధి చేసుకుంటాం. మనం కష్టపడి సంపాదించిన ఆస్తి వృద్ధి చేసుకుంటాం. ఇది మనకు అందరికీ తెలుసు. కానీ మనము ఎక్కడో ఒక చోట ఏదో ఒక సమయంలో ఎవరో ఒకళ్ళము బోల్తా పడిపోయే ఉంటాము. కానీ అలాగున మన జీవితంలో మనము ఉండకూడదండి. మనము దేవుని వాక్యాన్ని బట్టి
ఇలాంటి వాటికి మనం ఆసక్తి చూపించకూడదు. అంటే కష్టపడకుండా వస్తుంది అని ఎవరైనా చెప్పినా కూడా మాకు అవసరం లేదు, మాకు కష్టపడ్డ రూపాయే కావాలి, మేము కష్టపడి సంపాదించుకున్న రూపాయే మాకు కావాలి అని మనము విశ్వాసమైన మనం అలా చెప్పగలిగే స్థితిలో ఉండాలి. కానీ మీరు ఇంత ఇన్వెస్ట్ చేస్తే మీకు ఇంత ఇంట్రెస్ట్ వస్తుందండి, ఇంత లాభం వస్తుందండి అని చెప్పినప్పుడు మనం వాటి వైపు ఆసక్తి చూపి మనము మన సంపాదన వృధా చేసుకునే వారముగా ఉండకూడదు. దేవుని సన్నిధిలో దేవుని మాట చొప్పున, దేవుని నిర్ణయము చొప్పున మన ప్రతి ఒక్క రూపాయి కూడా మనం ఖర్చు పెడుతూ, మన కష్టాన్ని ఆయన కోసం వాడుతూ, మన శ్రమను, మన ప్రతిఫలాన్ని ఆయనకు అప్పచెప్తూ మనము వినయ విధేయతలు కలిగి దేవుని పట్ల భయభక్తులతో మనం జీవించాలి. ఇదిగో 14వ వచనంలో, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును అంట. ఒక స్త్రీ ఉండి, నేను ఒకరికి పెడతాను కానీ ఒకరిది నేను ఆశపడను, ఒకరిది నేను ఆశించను అని రోడ్డు తనకు లేకపోయినా సరే దారిన పోయే వాళ్ళని పిలిచి తను తినే ఆహారంలో, తను తినే ముద్దలో తన లేమి గల వారికి పెట్టిందంట. ఒక స్త్రీ అంటుందంట, నేను 10 రూపాయలు ఇంట్రెస్ట్ తీసుకుంటాను, నేను సంపాదించుకుంటాను, నేను ఇల్లు కట్టుకుంటాను అని అంటుందంట. కానీ ఈవిడ దేవుని దయ పొందుకొని ఈవిడ ఆశ్రయం కలిగి ఉంది, కానీ ఆవిడకు మాత్రము ఇంకా ఎన్ని సంవత్సరాలైనా రోడ్డు మీదనే ఆవిడ బ్రతుకుందంట. మన నిజ జీవితాల్లో కూడా మనము కొందరిని చూస్తూనే ఉంటాము. కాకపోతే ఏంటంటే మనము తెలుసుకోము. మనకి సీరియళ్ళ మీద, సినిమాల మీద, పక్కింటి వారి మీద, ఇంట్లో వారి మీద, కంప్లైంట్స్ మీద ఉన్న శ్రద్ధ నిజాలని తెలుసుకునే వాటి మీద ఉంటే మన జీవితము ఇంకో విధంగా ఉంటుంది. అంటే ఇంకో విధంగా అనంటే దిద్దబడే స్థితిలో ఉంటుంది, దిద్దుకునే స్థితిలో ఉంటుంది, మనము గ్రహించుకునే స్థితిలో ఉంటుంది, తెలివిగా జ్ఞానము కలిగి జీవించేటువంటి స్థితిలో ఉంటుంది. కనుక మనము జాగ్రత్తగా మన జీవితాన్ని సరిదిద్దుకోవాలి. అటువంటి ధన్యతా భాగ్యము ఆయన బిడ్డలైన మనకందరికీ ప్రభు దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.